Hello and welcome to the journey of my home. రియల్ ఎస్టేట్ సెక్టార్కు గండాలు ఎక్కువ, బట్ అందరికీ కాదు సుమా. ఒడిదుడుకులు, సోషియో ఎకానమీ డిజాస్టర్లు ఏవైనా సరే మై హోమ్ కన్స్ట్రక్షన్స్ మాత్రం టచ్ చేయలేకపోయాయి. ఎందుకని? మై హోమ్ కన్స్ట్రక్షన్స్ మాత్రమే ఎందుకు అలా తట్టుకుని నిలబడగలిగింది? మై హోమ్ ప్రాజెక్ట్స్ అంటేనే ఎందుకనంత క్రేజ్ ఏర్పడింది? ద జర్నీ ఆఫ్ మై హోమ్లో సక్సెస్ మైల్ స్టోన్స్ ఏమిటి? అధిరోహించిన విజయ సోపానాలేంటి? కంప్లీట్ అనాలసిస్ తోటి TV9 అందిస్తోంది ఈ స్పెషల్ రిపోర్ట్. ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ అనేది కంపెనీలకు ఒక బిగ్ టాస్క్, బిగ్ ఈవెంట్. కానీ మై హోమ్ విషయంలో మాత్రం కంప్లీట్ డిఫరెంట్. మై హోమ్ గ్రూప్ నుంచి ఒక కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు పబ్లిక్. మై హోమ్ ట్రాక్ రికార్డ్ అలాంటిది. మరి చెప్పారంటే చేసేస్తారంతే. అందుకే సంస్థ ప్రారంభించి 43 ఏళ్ళు అవుతున్నా అదే నమ్మకం, అదే విశ్వాసం. మై హోమ్ కన్స్ట్రక్షన్స్. ఈ సౌండ్ ని, కంపెనీ సైజ్ ని బీట్ చేయగలిగే కంపెనీ మరొకటి లేదు, రాదు కూడా. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో మై హోమ్ కన్స్ట్రక్షన్స్ తో పోటీ పడేవారే లేరు. ఇట్స్ ఎ ఛాలెంజ్. మాంద్యమైన ఆర్థిక సంక్షోభాలొచ్చినా, ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి పరిణామాలు జరిగినా రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. బట్ ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా ఇప్పటి వరకు ఎఫెక్ట్ కానటువంటి వన్ అండ్ ఓన్లీ రియల్టీ కంపెనీ మై హోమ్ కన్స్ట్రక్షన్స్. క్వాలిటీ, టెక్నాలజీ, స్పీడ్, వీటిల్లో నో కాంప్రమైజ్. నో వన్ కెన్ రీచ్. దరిదాపుల్లోకొచ్చి నిలబడే కంపెనీయే లేదసలు. ముఖ్యంగా కస్టమర్ల సాటిస్ఫాక్షన్ లో ద నంబర్ 1 అండ్ ద లీడర్ మై హోమ్ కన్స్ట్రక్షన్స్ మాత్రమే. చెప్పిన టైంకి ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయడం నిజంగా గొప్పే. కానీ చెప్పిన సమయం కన్నా 3-4 నెలల ముందే ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయడం ఇట్స్ ఎ వండర్. ఆ అద్భుతాన్ని సాధ్యం చేసింది కేవలం మై హోమ్ కన్స్ట్రక్షన్స్ మాత్రమే. అందుకే మై హోమ్ ప్రాజెక్ట్ ప్రారంభం అవుతోందంటే చాలు బుకింగ్స్ ఎప్పుడు మొదలవుతాయా అని అంతా ఎదురు చూస్తారు. వన్స్ బుకింగ్స్ మొదలైతే హాట్ కేకులే. ఇక మై హోమ్ అంటేనే నమ్మకానికి నిలువెత్తు బ్రాండ్. ప్రామిస్ చేసిందంటే ఖచ్చితంగా నిలబెట్టుకుంటుందనే చెక్కు చెదరని విశ్వాసం మై హోమ్ సొంతం. అందుకే ఆగస్ట్ 11న బుకింగ్స్ ఓపెన్ అవుతున్న మై హోమ్ అఖ్రిదకి అంత క్రేజ్. మై హోమ్ కన్స్ట్రక్షన్స్ జర్నీలో ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ఒక మైల్ స్టోన్. మై హోమ్ ఎంటర్ అయిందంటే అదొక ల్యాండ్ మార్కే. 1981లో ప్రయాణం మొదలయ్యాక ఇప్పటి వరకు 24 ప్రెస్టీజియస్ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్రాజెక్ట్స్ ని పూర్తి చేసింది మై హోమ్. 24 అనేది నాట్ జస్ట్ ఎ నంబర్, ఇట్స్ ఎ హిస్టరీ. ఒక్కో రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ని నభూతో అన్నట్టుగా నిర్మించింది. ఇప్పటికిప్పుడు 50,000కు పైగా రెసిడెంట్స్ ఉన్నారు. మరే రియాలిటీ సంస్థకి సాధ్యం కాని రికార్డ్ ఇది. ఇప్పటి వరకు 38 మిలియన్ స్క్వేర్ ఫీట్ స్పేస్ ని కంప్లీట్ చేసింది. మరో 32 మిలియన్ స్క్వేర్ ఫీట్ అండర్ డెవలప్మెంట్ లో ఉంది. 50 మిలియన్ స్క్వేర్ ఫీట్ అండర్ ప్లానింగ్ ఉంది. ఇది మై హోమ్ గ్రూప్ స్ట్రెంగ్త్. ఇప్పట్లో ఎవ్వరూ టచ్ చేయలేని టార్గెట్ ఇది. 2018లో 11 మిలియన్ స్క్వేర్ ఫీట్, 2019లో 17 మిలియన్ స్క్వేర్ ఫీట్, 2020లో 27 మిలియన్ స్క్వేర్ ఫీట్, 2021లో మరో 27 మిలియన్ స్క్వేర్ ఫీట్, 2022లో 32 మిలియన్ స్క్వేర్ ఫీట్, 2023లో 35 మిలియన్ స్క్వేర్ ఫీట్ స్పేస్ ని కంప్లీట్ చేసింది. ఇక ఈ 2024లో టార్గెట్ 37 మిలియన్ స్క్వేర్ ఫీట్, 2025లో 44 మిలియన్ స్క్వేర్ ఫీట్, 2026లో 54 మిలియన్ స్క్వేర్ ఫీట్, 2027లో 64 మిలియన్ స్క్వేర్ ఫీట్,
2028లో 68 మిలియన్ స్క్వేర్ ఫీట్, 2029లో 96 మిలియన్ స్క్వేర్ ఫీట్ స్పేస్ ని కన్స్ట్రక్ట్ చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది. అంటే వచ్చే 5 ఏళ్లలో ఇంతకు మించిన ప్రాజెక్ట్స్ చేపట్టబోతోందనే అర్థం. అనుకున్న లక్ష్యాలను పూర్తి చేయడం కోసం 10,000కు పైగా క్వాలిటీ వర్క్ ఫోర్స్ ఉంది మై హోమ్ కన్స్ట్రక్షన్స్ దగ్గర. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు అనగానే వేరెవరైనా జస్ట్ నెంబర్స్ చెప్తారేమో. మై హోమ్ కన్స్ట్రక్షన్స్ విషయంలో మాత్రం అవన్నీ ల్యాండ్ మార్క్స్. 2005లో మై హోమ్ నవద్వీపాన్ని నిర్మించింది. మాధాపూర్కి అదొక ఐకాన్. 2010లో మై హోమ్ హబ్, మదీనాగూడలో మై హోమ్ జ్యువెల్ కంప్లీట్ అయ్యాయి. కంపెనీ స్పీడ్ కి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికే జోష్ వచ్చింది. గచ్చిబౌలిలో నిర్మితమైన మై హోమ్ విహంగా గురించి చెప్పి తీరాలి. ప్రైమ్ లొకేషన్ లో దాదాపు 2,000 అపార్ట్మెంట్ల ఈ మెగా ప్రాజెక్ట్ రెసిడెన్షియల్ సెగ్మెంట్ లో ఒక ఐకాన్ గా నిలిచింది. ఇక 2016లో మై హోమ్ అబ్రాని లాంచ్ చేసి హైటెక్ సిటీకే ల్యాండ్ మార్క్ గా నిలబెట్టింది. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో రూపుదిద్దుకున్న మై హోమ్ క్రిష్ హ్యాపీ లివింగ్ కి కేర్ ఆఫ్. 2016లో పుప్పాలగూడలో లాంచ్ చేసిన భారీ ప్రాజెక్ట్ మై హోమ్ అవతార్. 22.57 ఎకరాల్లో నిర్మించిన బాహుబలి లాంటి ఈ ప్రాజెక్ట్ ని కేవలం 3 ఏళ్లలో అంటే 2019లో పూర్తి చేసి దేశమంతా హైదరాబాద్ వైపు చూసేలా చేసింది మై హోమ్ గ్రూప్. అన్నిటికంటే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మై హోమ్ భూజా గురించి. మోడర్న్ హోమ్స్, ప్రీమియం కంఫర్ట్స్ అందించడంలో తిరుగులేని బ్రాండ్ గా ఉన్న మై హోమ్ కన్స్ట్రక్షన్స్ 2020లో ఈ ప్రాజెక్ట్ ని ఆవిష్కరించింది. హైటెక్ సిటీలో టీవీగా నిలబడిన మై హోమ్ భూజా దేశంలోనే గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ లో కొత్త ట్రెండ్ ని సెట్ చేసింది. 3 BHK, 4 BHK సెగ్మెంట్లలో ఇంతటి లగ్జూరియస్ ఫ్లాట్స్ ని అందించిన సంస్థ హైదరాబాద్ లో మరొకటి లేదు. 18 ఎకరాల్లో ఒక్కోటి 36 ఫ్లోర్స్ తో నిర్మితమైంది మై హోమ్ భూజా. విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ లో మై హోమ్ గ్రూప్ క్రియేట్ చేసిన మరో కొత్త ల్యాండ్ మార్క్ మై హోమ్ సయూక్. ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని తెల్లాపూర్లో దాదాపు 26 ఎకరాల్లో 12 టవర్లతో 3,780 ప్రీమియం లగ్జరీ ఫ్లాట్స్ తో దీన్ని నిర్మించారు. ఇక కమర్షియల్ స్పేస్ లోనూ తిరుగులేని విజయాలు మై హోమ్ సొంతం. ద స్కై వ్యూ, ట్విట్జా ప్రాజెక్టులు హైదరాబాద్ కే తలమానికం. హైదరాబాద్ ను ఫారిన్ లా మార్చేశాయి ఈ కమర్షియల్ ప్రాజెక్టులు. అంతేకాదు ఆసియాలోని అద్భుత ప్రాజెక్టులుగా అభినందనలు అందుకున్నాయి ఈ కమర్షియల్ ప్రాజెక్ట్స్. ఇక కోకాపేటలోని మై హోమ్ బిజినెస్ పార్క్ భారతదేశంలోని అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ బిజినెస్ పార్క్స్ లో ఒకటి. మరో 2 కమర్షియల్ ప్రాజెక్టుల వర్క్ కూడా జరుగుతోంది ఇప్పుడు. వచ్చే 5 ఏళ్లలో 50 మిలియన్ స్క్వేర్ ఫీట్ స్పేస్ ని బిల్డప్ చేయబోతోంది మై హోమ్ గ్రూప్. ఇందులో భాగంగా మై హోమ్ రాకా, మై హోమ్ సయూక్, మై హోమ్ నిషద, మై హోమ్ 99, మై హోమ్ అవలి, మై హోమ్ విపిన, మై హోమ్ అపాస్ నిర్మాణ దశలో ఉన్నాయి. వీటిలో కొన్ని దాదాపుగా నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. మై హోమ్ గ్రావా, మై హోమ్ అక్రిదా, మై హోమ్ వన్య, మై హోమ్ ఉద్యాన్ ప్రాజెక్టులు త్వరలో రూపుదాల్చుకోబోతున్నాయి. వీటిలో మై హోమ్ అక్రిదా ఈ ఆదివారం నాడు భారీ ఎత్తున లాంచ్ కాబోతోంది. మొత్తం హైదరాబాద్ వాసుల చూపు ఇప్పుడు మై హోమ్ అక్రిద వైపే ఉంది. రియల్ ఎస్టేట్ రంగం ద మోస్ట్ సెన్సిటివ్ సెక్టర్. ఒక చిన్న మరక చాలు అప్పటి వరకు ఉన్న పేరు ప్రతిష్టలు పోవడానికి. రియల్ ఎస్టేట్ రంగంలో రాణించడం, ఎదగడం అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. కానీ 4 దశాబ్దాలుగా ఒక బ్రాండ్ ఇమేజ్ ని కాపాడుకుంటూ వస్తున్న ఒకే ఒక రియాలిటీ సంస్థ మై హోమ్. ఈ సంస్థ నుంచి వస్తున్న మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ మై హోమ్ అక్రిదా. వెల్, ఈ సండే ఒక బిగ్ డే. మై హోమ్ అక్రిద లాంచ్ కాబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ అక్రిద మీదే డిస్కషన్ అంతా. ఈ ప్రాజెక్టుకున్న స్పెషాలిటీస్ ఏంటి, ఎలాంటి అమ్యూనిటీస్ అందించబోతున్నారు, లొకేషన్ అండ్ అదర్ ఫీచర్స్ ఎలా ఉన్నాయి చూసేద్దాం రండి. My home. Nobody can beat, no one can meet. In terms of the quality and standards. ప్రతిదానికి ఇంటర్నేషనల్ రేంజ్ అని చెప్పుకోవడం అందరికీ అలవాటు.
అంతకు మించిన రేంజ్ గురించి చెప్పాలంటే ఏదైనా స్టాండర్డ్ ఉందా? ఉంది. అదే మై హోమ్ రేంజ్, మై హోమ్ లెవెల్. ఇప్పటి వరకు నిర్మించిన ప్రతి ప్రాజెక్ట్ సూపర్ డూపర్ హిట్. ఇప్పుడు రాబోతోంది ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్. అదే మై హోమ్ అక్రిదా. అక్రిదా, ఇట్స్ నాట్ జస్ట్ అ వర్డ్. అక్రిదా మీన్స్ సెంటర్ ఆఫ్ జాయ్. పరిపూర్ణ ఆనందానికి మూల కేంద్రం అని అక్రిదా పదానికి అర్థం. అక్రిదా నిర్మాణం వెనక ఉన్న సోల్ పర్పస్ ఆనందం, ప్రశాంతత. ఇంటిని చూసి ప్రేమలో పడతారా ఎవరైనా? అక్రిదని చూస్తే డెఫినెట్లీ యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ ఇట్. వేరే ఏ పని లేనప్పుడు వెళ్ళదగ్గా ఉండదగ్గా ఒకే ఒక్క చోటు సొంతిల్లు. అంతగా ఏముంటుంది ఇంట్లో? కన్స్ట్రక్షన్ పూర్తయ్యాక మై హోమ్ అక్రిదలో అడుగు పెట్టండి. ఇల్లంటే, ఇంటి వాతావరణం అంటే ఎలా ఉండాలో తెలుస్తుంది అంటోంది మై హోమ్ గ్రూప్. 25 acres లో నిర్మితమవుతున్న ది ఆల్ టైమ్ గ్రేటెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ. 12 high rise towers. ఒక్కో టవర్ కి G+39 floors. టోటల్ గా 3780 flats. 2 BHK, 2.5 BHK, 3 BHK సెగ్మెంట్స్ లో ప్రీమియం లైఫ్ స్టైల్ అపార్ట్మెంట్స్. గమనించారా? 25 ఎకరాల్లో 12 టవర్లు అంటే ప్రతి 2 ఎకరాలకు ఒక టవర్ ఉన్నట్టు లెక్క. ఇందులో 81% ఫ్రీ అండ్ ఓపెన్ స్పేస్. ఇంత ఓపెన్ ఏరియా ఉంటే మరో 10-15 టవర్స్ కట్టేద్దాం అనుకుంటారు ఎవరైనా? మై హోమ్ ఆలోచన మాత్రం అలాంటిది కాదు. జాయ్ అండ్ పీస్ ఇవ్వడమే మెయిన్ మోటో. దట్స్ వై మై హోమ్ అక్రిదలో బిగ్గర్ దాన్ ద బిగ్ సెంట్రల్ లాన్ ఉంటుంది. ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ద మోస్ట్ స్పేషియస్. ఇందులోనే స్కై వాక్ కూడా. ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్ అంటారు ఈ స్కై వాక్ థీమ్ చూస్తే. 25 ఎకరాల్లో 81% ఓపెన్ ఏరియా ఎందుకు అనే క్వశ్చన్ ఇంకా మీ మధ్యలో ఉండుంటే ఈ సెంట్రల్ లాన్, స్కై వాక్, అదర్ ఎమ్యూనిటీస్ చూస్తే చాలు ఆన్సర్ వచ్చేస్తుంది. అందుకే అనేది మై హోమ్ అక్రిదా లాంటి ప్రాజెక్ట్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఇల్లన్నాక ఒక అభిరుచి అంటూ ఉండద్దు? ఖచ్చితంగా ఉంటుంది, ఉండాలి కూడా. అలా ప్రతి ఒక్కరి రిక్వైర్మెంట్ కి తగ్గట్టుగా నిర్మిస్తున్నదే మై హోమ్ అక్రిదా. ఒక్కో టవర్ ఎంట్రన్స్ లాబీనే డబుల్ హైట్ ఉంటుంది ఇక్కడ. డ్రాయింగ్ రూమ్, డైనింగ్ ఏరియా, లివింగ్ ఏరియా. ద మోస్ట్ స్పేషియస్ అండ్ అట్మోస్ట్ లగ్జూరియస్. ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ అలాంటి పాజిటివిటీతో ఉండాలంటే బెడ్రూమ్ డిజైన్ వేరే లెవెల్లో ఉండాలి. అలాంటి ఎన్వైరన్మెంట్ ని అందిస్తుంది మై హోమ్ అక్రిదా. ఇంటి కోసం ఇంత వర్ణన కావాలా? నిజమే, మై హోమ్ అక్రిదని చూస్తే మటుకు ఎంత వర్ణనైనా సరిపోదనిపిస్తుంది. తరచి చూస్తే మై హోమ్ అక్రిదలో ప్రతి చిన్న అంశము అత్యంత సుందరమైనదే. సీటింగ్ ఏరియా, టెన్నిస్ కోర్ట్, స్కేటింగ్ రింగ్, సైక్లింగ్ ట్రాక్, జాగింగ్ ట్రాక్, పెట్ పార్క్, స్పోర్ట్స్ జోన్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ ప్రాక్టీస్ నెట్స్, బాక్స్ క్రికెట్, అవుట్డోర్ జిమ్, పికిల్ బాల్ కోర్ట్, ఫుట్సల్ కోర్ట్, amphitheater, swimming pool, what not, లేనిదంటూ లేదిక్కడ. అందరూ ముఖ్యంగా చూసేది వాస్తు. వేదాల్లోని శాస్త్రీయత ప్రకారం నార్త్ సౌత్ యాక్సిస్ లో, అంటే ఉత్తర దక్షిణ అక్షంలో తెలియని ఒక ఎనర్జీ ఉంటుంది. నార్త్ టు సౌత్ యాక్సిస్ లో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్లక్స్ ఉంటుంది. విద్యుదయస్కాంత ప్రవాహం అంటారు దీన్ని. ఆర్గానిక్ ఎనర్జీని ప్రసరింపజేస్తూ సంపూర్ణాయుష్యుని ప్రసాదించే వాస్తు సూత్రం ఇది. సరిగ్గా ఆ వాస్తు శాస్త్రంలోని సైన్స్ ని అర్థం చేసుకుని నిర్మిస్తున్నదే మై హోమ్ అక్రిదా.
హోమ్ అక్రీదలో అమేజింగ్ అనిపించే మరో అంశం క్లబ్ హౌసెస్ టెర్రా కోటా. పేర్లకు తగ్గట్టే వెరీ గ్రాండియర్. క్లబ్ కోటా 58,000 SFTతో G+4 ఫ్లోర్స్ తో నిర్మిస్తున్నారు. అంటే మోర్ దాన్ జస్ట్ ఎ బిల్డింగ్. ఇక క్లబ్ టెర్రా 47,000 SFTతో G+3 ఫ్లోర్స్ తో నిర్మిస్తున్నారు. లైఫ్ లో ఎంతసేపు వర్క్ ఆఫీసే కాదు, కాస్త లెజర్ కూడా తీసుకోవాలి. ఫిజికల్ అండ్ మెంటల్ వెల్నెస్ ఉండాలి. నలుగురితో అనుబంధాలు పెంచుకోవాలి. అందుకోసం అందిస్తున్నది ఈ టెర్రా కోటా క్లబ్ హౌసెస్. వెస్ట్ హైదరాబాద్ లోని గోపన్పల్లి తెల్లాపూర్ ఏరియాలో మై హోమ్ అక్రీద నిర్మాణం జరగబోతోంది. మై హోమ్ గ్రూప్ సగర్వంగా చేపట్టిన ఈ మెగా రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ని ప్రతిమా కన్స్ట్రక్షన్స్ తో కలిసి నిర్మిస్తోంది. గోపన్పల్లి తెల్లాపూర్ ఏరియాలోనే ఎందుకు అంటే రియల్ భూమి ఉన్న మోస్ట్ డైనామిక్ ఏరియా ఇప్పుడు తెల్లాపూరే. మరి ధర ఎంతైనా సరే తగ్గేదే లేదంటూ తమకు ఆ ఏరియాలోనే ఇళ్లు కావాలని పట్టుబడుతున్నారు కస్టమర్లు. మెయిన్ గా తెల్లాపూర్ కి కనెక్టివిటీ చాలా బాగుంటుంది. తక్కువ సమయంలోనే సిటీలోని ఏ ప్రాంతానికైనా చేరుకోవచ్చు. జస్ట్ 2 minutes డిస్టెన్స్ లోనే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. 10 నిమిషాల్లో రైల్వే స్టేషన్ కి చేరుకోవచ్చు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు జస్ట్ 10 minutes జర్నీ. 10 నిమిషాల దూరంలో హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. మాల్స్ కి వెళ్లాలన్నా, ఔటర్ రింగ్ రోడ్ ఎక్కాలన్నా దేనికైనా జస్ట్ 10 minutes చాలు. ఇక 35 నిమిషాల్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకోవచ్చు. అందుకే అనేది మై హోమ్ అక్రీదని అస్సలు మిస్ అవ్వకూడదని. ఇంకెందుకు ఆలస్యం, గెట్ రెడీ టు బుక్ యువర్ ఫ్లాట్. మై హోమ్ అక్రీదా బుకింగ్ స్టార్ట్ ఫ్రమ్ 11th August. సొంత ఇల్లు అనేది ఒక కళ. ఇక మై హోమ్ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో ఇల్లు నిజంగా ఒక స్వీట్ డ్రీమ్. ఇంతకు కస్టమర్ మనసెరిగినట్టుగా అణువణువున వినియోగదారుడి అవసరాలు తీర్చే విధంగా మై హోమ్ సంస్థ ఇంత అద్భుతమైన ప్రాజెక్టులను ఎలా నిర్మించగలుగుతోంది? అకుంఠిత దీక్షతో, అనితర సాధ్యమైన ప్లానింగ్తో, కమిట్మెంట్కు మారుపేరైన టీంవర్క్తో మై హోమ్ సక్సెస్ జర్నీ ఎలా సాగుతోంది? రియల్ ఎస్టేట్ రంగంలో రియల్ లీడర్గా ఎదిగిన మై హోమ్ విక్టోరియస్ జర్నీ ఎక్కడ ఎలా మొదలైంది? అదృష్టం కలిసొచ్చి ఎదిగిన వారుంటారు. తరాల ఆస్తితో పైకొచ్చిన వారుంటారు. కానీ స్వయం కృషితో కష్టపడి పైకొచ్చిన వాళ్ళు అతి కొద్ది మందే ఉంటారు. ఆ అతి కొద్ది మందిలో చెప్పుకోవాల్సిన పేరు డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు. ఒక గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి బిజినెస్ ఎంపైర్ గా ఎదిగి ఒదిగిన తీరు ఆద్యంతం అద్భుతమే. జూపల్లి రామేశ్వరరావు లైఫ్ హిస్టరీ ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ. జీవితంలోని ఒడిదుడుకుల్లో ఎలా దృఢంగా ఉండాలో, ఎప్పుడు ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలో ఆయన లైఫ్ జర్నీ నేర్పిస్తుంది. రైతు కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు తిరుగులేని విజయాలు సాధించడానికి ప్రధాన కారణం వ్యాపారాల్లో వ్యూహాత్మక పెట్టుబడులు. ఆ వ్యాపారాల్లో పాటిస్తున్న నైతిక విలువలు. 1981 నుంచి ఆ విలువలకు కట్టుబడ్డారు కాబట్టి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో మేజర్ ప్లేయర్ గా మారింది మై హోమ్ గ్రూప్. అపార్ట్మెంట్ల నుంచి విల్లాల వరకు, గేటెడ్ కమ్యూనిటీస్ నుంచి ఆఫీస్ బిల్డింగ్స్ వరకు, ఒకటేమిటి రియల్ ఎస్టేట్ రంగంలో ప్రతి సెగ్మెంట్ లోనూ లీడర్ గా ఎదిగింది మై హోమ్ కన్స్ట్రక్షన్స్. చూస్తూ ఉండగానే మై హోమ్ కన్స్ట్రక్షన్స్ అనే పేరు దక్షిణ భారతదేశంలోనే ఓ సాలిడ్ అండ్ ప్రామినెంట్ బ్రాండ్ గా మారింది. ఒక్క మాటలో చెప్పాలంటే మై హోమ్ అనే బ్రాండ్ కి తిరుగు లేదంతే. పెట్టిన ప్రతి రూపాయికి గ్యారంటీ. నాణ్యత, ఆధునికత, భద్రతలో రాజీ పడరన్న పేరుంది. మై హోమ్ గ్రూప్ ఒక ప్రాజెక్ట్ మొదలు పెడుతోంది అంటేనే కంప్లీట్ గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. క్లియర్ టైటిల్స్, అన్ని రకాల అనుమతులతోనే కస్టమర్ల ముందుకొస్తుంది.
అందుకే మై హోమ్ ఒక నమ్మకమైన బ్రాండ్గా నిలబడింది. అత్యున్నత ప్రమాణాలతో, అత్యుత్తమ నిర్మాణాలతో నగరంలో వేలాది కుటుంబాలకు సేవలందించింది మై హోమ్ గ్రూప్. విభిన్న పరిశ్రమలకు విస్తరించింది జూపల్లి రామేశ్వరరావు వ్యాపార సామ్రాజ్యం. రియాలిటీ, సిమెంట్స్, పవర్ కన్సల్టెన్సీ, లాజిస్టిక్స్, ఎడ్యుకేషన్, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఇలా 6 రంగాల్లో విస్తరించింది మై హోమ్ గ్రూప్. 1981లో మై హోమ్ కన్స్ట్రక్షన్స్, 1991లో ఎడ్యుకేషన్, 1998లో సిమెంట్, 2000 సంవత్సరంలో లాజిస్టిక్స్, అదే 2000 సంవత్సరంలో పవర్ కన్సల్టెన్సీ, 2018లో న్యూస్ అండ్ డిజిటల్ ఎంటర్టైన్మెంట్ రంగాల్లోకి ప్రవేశించింది మై హోమ్ గ్రూప్. అందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది సిమెంట్ ఇండస్ట్రీలో మై హోమ్ ప్రయాణం గురించి. మై హోమ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మహా సిమెంట్ ని స్థాపించారు. 1998లో మొదలైన మహా సిమెంట్ ప్రస్థానం నేటికి అద్వితీయంగా కొనసాగుతోంది. 2008లో ఆ కంపెనీలో 50% వాటా అమ్మకం ద్వారా 1429 కోట్లొచ్చాయి. జూపల్లి రామేశ్వరరావు బిజినెస్ కెరియర్ లోనే అదొక ల్యాండ్ మార్క్ మూవ్. ఆ వచ్చిన అమౌంట్ తో శ్రీ జయజ్యోతి సిమెంట్స్ అనే కంపెనీని కొన్నారు. ఒక్కో ఇన్వెస్ట్మెంట్ తో తాననుకున్న శిఖరాలను అధిరోహించారు. లో లిటిల్ స్కాలర్ స్కూల్, 2018లో మేరు ఇంటర్నేషనల్ స్కూల్ ని స్థాపించారు. ఇలా రియల్ ఎస్టేట్, ఎడ్యుకేషన్ రంగాల్లో సక్సెస్ చూసిన తర్వాతే సిమెంట్ సెక్టర్ లో అడుగుపెట్టారు. 2000 సంవత్సరంలో లాజిస్టిక్స్ రంగంలోకి ప్రవేశించారు. అదే ఏడాది పవర్ సెక్టర్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. నాఫ్తా బేస్డ్ కంబైన్డ్ సైకిల్ పవర్ ప్లాంట్ ని కొనుగోలు చేయడం ద్వారా పవర్ కన్సల్టెన్సీ ఫీల్డ్ లో అడుగుపెట్టారు. ఇక 2018లో జూపల్లి రామేశ్వరరావు జీవిత ప్రయాణంలోనే అతి పెద్ద అడుగు పడింది. మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ రంగంలోకి ప్రవేశించారాయన. పారిశ్రామిక రంగంలో ఇన్ని సేవలందిస్తున్న మై హోమ్ గ్రూప్ కి అవార్డులే వెతుక్కుంటూ వస్తూ ఉంటాయి. ఈ మధ్య అరుదైన గౌరవం లభించింది. కేంద్రం నుంచి 3 ప్రతిష్టాత్మక అవార్డులు అందుకుంది మై హోమ్ గ్రూప్. తెలుగు రాష్ట్రాల నుంచి 10 గనులకు 5 స్టార్ రేటింగ్ రాగా, అందులో మై హోమ్ గ్రూప్ కి చెందిన 3 మైన్స్ కి 5 స్టార్ రేటింగ్ దక్కింది. अगली माइन तेलंगाना से चौटुपल्ली 1 लाइमस्टोन माइन तेलंगाना। माई होम इंडस्ट्रीज प्राइवेट लिमिटेड जो कंपनी है जो इसे ऑपरेट करती है, उस माइन की टीम को मैं आमंत्रित कर रहा हूँ मंच पर। जीरो वेस्ट माइनिंग का एक उदाहरण भी ये प्रस्तुत करते हैं और इसके साथ साथ हाई सेफ्टी स्टैंडर्ड्स को भी इन्होंने इंश्योर किया है। इन्वायरमेंटल प्रोटेक्शन को तमाम कोशिशें वो लगातार करते रहते हैं। मिनरल कंजर्वेशन और कम्युनिटी डेवलपमेंट की भी इनकी लगातार कोशिशें रहती हैं। तो ये बधाई चौटुपल्ली 1 लाइमस्टोन माइन तेलंगाना। మై హోమ్ గ్రూప్ కి ఓ విజనరీ లీడర్షిప్ ఉంది. ఆ లీడర్షిప్ కారణంగానే ద మోస్ట్ సెన్సిటివ్ ఏరియాగా ఉన్న రియల్ ఎస్టేట్ రంగంలోనూ రాణిస్తూ మిగతా సెక్టర్లకు డైవర్సిఫికేషన్ జరిగింది. నాయకత్వం, ముందు చూపు కారణంగానే వచ్చే 5 ఏళ్లకు చేపట్టాల్సిన ప్రాజెక్టుల ప్లానింగ్ కూడా ఇప్పటికే మొదలైపోయింది. అందుకే మై హోమ్ గ్రూప్ ని అందరూ అంటారు మార్కెట్ లీడర్ అని.